సార్ గురుగారు నమస్కారం. నమస్తే. సార్ మిరియాలతో నరాల వీక్నెస్ని దూరం చేయొచ్చు అని అంటారు, ఎంతవరకు వాస్తవం? పూర్వకాలంలో మన భారతదేశంలో మిరియాలు ఒక్కటే మనకి కారంగా దొరికేది. అప్పుడు దాన్ని తినేటప్పుడు మనకు చాలా అద్భుతంగా పనిచేస్తూ వచ్చేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అవుట్ ఆఫ్ ఇంకా వచ్చిన పచ్చిమిరకాయలు తిని 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 మనం రోగాలు తెప్పించుకుంటున్నాం. కొన్ని రోగాలకి ఇది మంచి మందే, కానీ కొన్ని రోగాలకు మాత్రం చాలా సమస్య ఎక్కువైతుంది. ఇప్పుడు సింపుల్గా మన పెరాలిసిస్ వచ్చిందనుకోండి, పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి మనము ఈ మిరియాలు కావచ్చు, లేదా వెల్లుల్లిపాయలు కావచ్చు, ఇవన్నీ ప్రతినిత్యం ఎక్కువగా ఇస్తూ వచ్చామనుకోండి, ఆ నరాల్లో ఉన్న ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరాగంగా నడుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే పెరాలిసిస్ అయిన తక్షణమే తీసుకెళ్ళి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తానే వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ ఎమర్జెన్సీ అన్నీ వాళ్ళకి ఏమవుతుందంటే గ్లూకోజ్ ఇస్తారు. ఆల్రెడీ ఈ నరాలు చల్లబడి ఉంటాయి. చల్లబడితేనే మ్యాక్సిమం పెరాలిసిస్ స్టార్ట్ అయ్యేది. ఎప్పుడు నరాలు మన ఒంట్లో చల్లబడతాయి అనుకోండి, ఒకటి ఈ 2 రకాలు ఉన్నాయి పక్షవాతాల్లో, పక్షవాతము పక్షఘాతము అని 2 ఉన్నాయి. ఈ పక్షవాతం వచ్చిందనుకోండి నెల 2 నెలల లోపల లేచి హాయిగా తిరగలడు. అదే పక్షఘాతం వచ్చిందనుకోండి కంపల్సరీ పండబెట్టేస్తుంది, సంవత్సరాల కొద్ది అయినా పండబెడుతుంది. ఇది మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. ఈ పక్షఘాతం వచ్చేకి ముందు 6 నెలలు సంవత్సరానికి ముందే మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది బాడీ. బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయంటే బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఉండేదానికి. బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు కాలేదు అంటే బ్లడ్ అనేది చెడింటుంది, క్యూరిఫై లేకుండా కాస్త మందగిస్తూ వస్తుంది. మందగిస్తూ వచ్చినప్పుడు సూక్ష్మ నరాలు అని కొన్ని పిలుస్తుంటాం మన దేహంలో. ఆ సూక్ష్మ నరాల లోపలికి సర్క్యులేషన్ కాకుండా ఉన్నిందనుకోండి, అప్పుడు మనకు ఈ ఒక సంచారం తగ్గుతూ వస్తుంది. సంచారం తగ్గిందనుకోండి అది మ్యాక్సిమం పెరాలిసిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమంది అంటారు బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయిందండి. బ్లడ్ ఫ్లాట్ ఎందుకు అవుతుంది? ఎప్పుడు ఒక నరం ఉంటుంది, ఈ నరానికి బ్లడ్ సర్క్యులేషన్ అవుతా ఎప్పుడు ఇట్లా రొటేషన్ అవుతూ ఉంటుంది బాడీ పూర్తి. ఎప్పుడు మనకు ఇక్కడ వరకు స్టాప్ అయిపోతుందో ఇక్కడ పేరుకుంటూ ఉంటుంది బ్లడ్ అనేది. అక్కడ పేరుకుంటూ ఉండేటప్పుడు అది బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా అది స్టాప్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, కొంతమందికి ఎక్కువ ప్రెషర్ వచ్చి ఓపెన్ అవుతుంది, లేదంటే ఇంకొంతమందికి అక్కడ స్టాప్ అయిపోతుంది. అప్పుడు స్టాప్ అయినప్పుడు ఆ పెరాలిసిస్ అనేది ఎడమ పక్క కావచ్చు, కుడి పక్క కావచ్చు. దీన్ని పక్షవాతము అంటారు. పక్షం అంటే 2 పక్షాలు, మనకి సూర్యనాడి చంద్రనాడి 2 పక్షాలు ఉన్నాయి. ఇది ఏ పక్కైనా ఓ పక్క మనకి లాగేస్తుంది అనమాట. ఈ లాగేటప్పుడు మనము కాస్త జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహార పదార్థాలు అంటే వాత పదార్థాలు అని చెప్తుంటాం. ఈ ఆలుగడ్డ కావచ్చు, ఈ ఎండిన పప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి డేంజర్ అనమాట. ఈ ఒక బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఉండే వ్యక్తికి ఇవన్నీ ఏవి డేంజర్. వీటిని కాస్త మానుకుంటే కంపల్సరీ ఆ సమస్య వాళ్ళే సరి చేసుకోవచ్చు. వాళ్ళ బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ దాన్ని సరి చేసుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ దాన్నే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసేలేదు అది అన్నీ తినచ్చు. పెద్దవాళ్ళు చెప్పారు ఏం తిన్నా రోగం రాదంటే అన్నీ తినచ్చు అని చెప్పి తింటూ ఉంటారు. అది చేయకూడదు. ఏ రోగం వస్తూ ఉందో దానికి సంబంధించిన ఆహార పదార్థాలు కొన్ని రోజులు స్టాప్ చేసామనుకోండి, మన దేహంలో ఉండే ఇమ్యూనిటీ పవర్ దాన్ని సరి చేసుకుంటుంది. అలా కానప్పుడు పక్షవాతం వచ్చేస్తుంది. ఇప్పుడు నరాలు వీక్నెస్ వల్ల మనకి ఇంకేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? మనకి నరాల వీక్నెస్కి చాలా రకాలు ఉన్నాయి. ఇది బాడీ ఇమ్యూనిటీ కోల్పోతుంది. ఓకే, నరాల వీక్నెస్ నుంచి మెయిన్ వచ్చేది ఇదేనే, సెక్సువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. రెండోది వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఉన్నదనుకోండి, మనకేమవుతుంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి. ఒక్కో టైంలో ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా పోయిందనుకోండి, చేయి తూకం లాగుంటుంది. మనం సలీస్గా ఇప్పుడు ఎత్తుతున్నాం, అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక 2 కేజీలు తూకం ఎత్తినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా సమస్య వస్తుంటుంది. ఈ మెయిన్ ఏమిటంటే వాతాలలో 80 రకాల వాతాలు ఉన్నాయి. ఈ 80 రకాల వాతాల్లోనూ మెయిన్ ఫస్ట్ హెవీ డేంజర్ ఉందిరే అంటే ఇది మాత్రమే, ఏది పక్షఘాతం. ఇంకా కొంతమందికి పార్కిన్సన్స్ స్టార్ట్ అవుతుంది, ఇంకొంతమందికి ధనుర్వాతం అని స్టార్ట్ అవుతుంది. నానా రకాలుగా వస్తుంటుంది. మొత్తంలో మెయిన్ మనం తట్టుకోవాల్సింది ఏమిటి, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఈ ఒక్క సమస్య నుంచి కొంచెం దూరంగా ఉండాలి. వాత పదార్థాలు కంపల్సరీ మానుకోవడం చాలా మంచిది. అంటే పక్షవాతం అనేది నరాల వీక్నెస్ వల్ల వస్తుంది అన్నట్టు. అవును. ఈ నరాల వీక్నెస్ని మనము అధిగమించాలనంటే రెమెడీ ఏం చేసుకోవచ్చు? మన ఇంట్లోనే చాలా రకాలు ఉన్నాయి మందులు. ఇప్పుడు సింపుల్గా తీసుకోవాలంటే సదాపాకు అంటాం. దాన్ని కూడా తెచ్చి మిరియాలు కలుపుకొని వాడుకుంటా రావచ్చు. రెండోది వచ్చి ఈ జిల్లేడు మొగ్గలు అంటాం కదా, తెల్ల జిల్లేడు మొగ్గలు
మరియు మిరియాల పొడి సమభాగాల్లో తీసుకొని బాగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే గోళీలాగా చిన్న చిన్న గోళీలు చేసుకొని కూడా దాన్ని వాడుకుంటూ వచ్చినా ఈ పక్షవాతం నుంచి మనం దూరం కావచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతూ ఉంటుంది. రెండోది వచ్చి మన ఇంట్లోనే హోమ్ రెమెడీ ఒకటి కంపల్సరీ క్లియర్ అయ్యేలాంటి రెమెడీ నేను చెప్తాను. ఇది చూడండి, ఇది వాయు విడంగాలు ఇవి దీన్ని మనం ఏం చేయాలంటే ఇది ప్లస్ చిత్రమూలం ఉంటాం. చిత్రమూలం అంటే మీకు బ్యాక్ స్క్రీన్లో చూపించవచ్చు. చిత్రమూలము వేరు పట్ట తీసుకోవాలి. తీసిన తర్వాత వేరు వస్తుంది. వేరులో పైన పొట్టులాగా ఉంటుంది పట్ట. ఆ పట్టను సేకరించుకోండి, ఒక 100 గ్రాములు సేకరించుకొని దాన్ని ఏం చేస్తారంటే మొదటిగా దాన్ని శుద్ధి చేయాలి. ఒక నాటు ఆవు మూత్రము ఒక 100 ml తీసుకొని దాంట్లో దీన్ని వేసేయాలి. వేసి మరుసటి రోజు మళ్ళీ దాన్ని ఎత్తిపోసేసి మళ్ళీ కొత్తగా వేయాలి. ఇట్లా ఒక 5 రోజులు చేసి దాన్ని పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకొని కాస్త ఎండించిన తర్వాత ఈ వాయు విడంగాలు ప్లస్ ఈ చిత్రమూలము, రెండోది వచ్చి ఈ త్రికటుక అంటారు, పిప్పళ్ళు, మోడి, మిరియాలు, ఇవి సమ ప్రమాణాల్లో తీసుకొని బాగా దంచేసి పక్కలో పెట్టుకోవచ్చు. పెట్టుకొని ప్రతిరోజు ఒక్కొక్క చెంచా ఉడుకు నీళ్ళు బాగా వేడి కాగుతుంది కదా, 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఈ ఒక హాఫ్ చెంచా వేసినా కూడా చాలు, వేసి బాగా కాంచాలి. కాగిన తర్వాత 1 గ్లాసు నీళ్లు మిగలాలి. మిగిలినప్పుడు దాన్ని ప్రతినిత్యము మనం తీసుకుంటూ వచ్చామనుకోండి, మన దేహంలో మ్యాక్సిమం ఎప్పుడు రక్తము చెడి అది సరిగా సర్క్యులేషన్ కాకుండా ఉంటుందో ఆ రక్తాన్ని పలసన చేస్తుంది అనమాట. పలసన చేసి అది కంపల్సరీ బ్లడ్ సర్క్యులేషన్ని క్లియర్ చేస్తుంది. మనకి కొంతమందికి అంటుంటారు హిమోగ్లోబిన్ తగ్గిందండి వీళ్ళకి 8.9 11 వచ్చింది అని. అది మ్యాక్సిమం 12.5 ఉండాలి. ఆ లెవెల్ని తెచ్చుకుంటుంది అది రక్తాన్ని శుద్ధి చేసి. అప్పుడు వాళ్ళకి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరాగంగా జరుగుతూ ఉంటుంది. ఈ పక్షఘాతం అనే సమస్య కూడా పోతుంది. ఇంక పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ వచ్చారనుకోండి, ఆ సమస్య కూడా క్లియర్ అవుతా వస్తుంది. ఓకే, ఇది డైలీ ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు అంటే ఎప్పుడు దాకా వాడాలంటారు? డైలీ 2 times వాడుకోవచ్చు. ఓకే, పక్షవాతం రాకుండా ఉండేవాళ్ళు 41 రోజు వాడుకోండి. పక్షవాతం వచ్చిన తర్వాత మ్యాక్సిమం 3 నెలలు వాడచ్చు. ఇంకా పక్షవాతం వచ్చి 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయిందని అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 4 నుంచి 5 నెలలు వాడుకుంటూ వచ్చారంటే ఆ సమస్య కూడా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ సార్ నాకు కష్టంగా ఉంది చేసి ఇవ్వగలుగుతారా అంటే చేసి ఇవ్వగలుగుతారా మీరు? మీకు వాళ్ళకి కాదండి మేము సిటీలో ఉన్నా మాకు దొరకలేదు అని ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగ్గైన మందులు మా దగ్గర ఉంటాయి, కావాలంటే పంపిస్తాను. ఓకే, సో ఇది ఓన్లీ నరాల వీక్నెస్ కన్నా ఇంకా ఫర్దర్గా దేనికైనా యూజ్ అవుతుంది అంటారా? ప్రతి ఒక్కదానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో ఒక పద్ధతి ఉంది. ఒక మందు మనం ఒక రోగానికి మందు తీసుకున్నామనుకోండి 4 రోగాలను గుణం చేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అంటే మంచి వైద్యుడు, సరే దానికి తగిన వైద్యుడు ఉండాలి. ఎవరంటే వాళ్ళ దగ్గర పడి తీసుకున్నామనుకోండి అది సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటుంది. ఇక్కడ మెయిన్ పథ్యం, ఏ రోగానికి ఏం పథ్యం చెప్పాడు వైద్యుడు అనేది ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఆ పథ్యం వండి కరెక్ట్గా వాడుకుంటూ వచ్చారనుకోండి ఆ సమస్య క్లియర్ అవుతుంది. దాని జతకి 4 రోగాలు ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఇంకా వేరే మందులకు పోయినామనుకోండి ఒక రోగానికి మందు తీసుకున్నామంటే 4 రోగాలను పుట్టిస్తుంది. మనం చెప్పే అవసరం ప్రతి ఒక్కరికి తెలిసిండేది అది. సైడ్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరు సైడ్ ఎఫెక్ట్ అంటూనే ఉంటారు, కానీ అక్కడ పోయేది మాత్రం జనాలు వదలరు. కానీ ఆయుర్వేదంతో మనకి చాలా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ రావు, కానీ వస్తాయి అనే ఒక నెగిటివిటీ ఉంది. అది పుట్టించారు. చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయిన ప్రపంచం ఒకటి ఉంది కదా మెడిసిన్స్లో. వాళ్ళు అంటుంటారు, వాళ్ళు ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళకు ముందు మన జనాల్లో ఏం చేశారంటే ఒక భూతాన్ని తెచ్చిపెట్టేశారు. ఏమని? దీన్ని తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని. పళ్ళు తోముతున్నారు, వేపకడ్డీలతో మనం పళ్ళు తోమేవాళ్ళం. వేపకడ్డీలు, కానగ కడ్డీలు ఇలాంటి పుల్లలతో మనం పళ్ళు తోమేవాళ్ళం. బొగ్గుతో పళ్ళు తోమేవాళ్ళం. ఇప్పుడేమంటున్నారు? మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా అని అడుగుతున్నారు. వీళ్ళే 30-40 సంవత్సరాలకి ముందు మనల్ని కేవలంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏమంటున్నారంటే మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా అని అడుగుతున్నారు. విరుద్ధంగానే కదా ఉన్నది. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం పక్క మొక్కు చూపిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది పెట్టారు ఆయుర్వేద దీంట్లో చెట్టు మూలికలు ఉన్నాయండి, ప్రతి ఒక్క కాఫీ తీసుకో, టీ తీసుకో, ప్రతి ఒక్క దాంట్లో ఏం చెప్తున్నారు? అశ్వగంధ ఉందా, దీంట్లో ఇది ఉందా, త్రిఫలాలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయని అడుగుతున్నారు. దీనికి ముందు 10 ఏళ్ళకి ముందు ఎందుకు లేదు అవన్నీ?
కొత్త కెమికల్స్ ఇచ్చి జనాలు పాడు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీంట్లో ఆయుర్వేదం కలుపుతున్నామండి అని చెప్పి జనాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన వాళ్ళు మారుతున్నారు, ఆయుర్వేదం పక్క మొక్కు చూపిస్తున్నారు కాబట్టి ఆ కంపెనీలు కూడా వాళ్ళ పరంగా తిరుగుతున్నాయి. దానికి మనం ఏం చేయాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే తల్లి పాలు తాగితే ఎంత శ్రేష్టమో ఆయుర్వేదం అంతే శ్రేష్టం. ఇది 100% ఇప్పుడు బుడ్డి పాలు తాగుతున్నారు, పాకెట్ పాలు తాగుతున్నారు. పాకెట్ పాలు తాగితే రోగాలు ఎన్నో వస్తాయని వాళ్ళకి తెలిసి ఉంటుంది. అలాగే వేరే ఔషధాలు వాడితే అలాంటి సమస్యలు వస్తాయని కూడా వీళ్ళు తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. దీని పక్క మొక్కు చూపించి ఎవరు ఏం చెప్తారో చూసి మనం అబ్జర్వేషన్ చేయాలి. దీంట్లో మీకు గూగుల్ ఉంది, ప్రతి ఒక్కరికి గూగుల్ ఉన్నది. ఇప్పుడు అక్కడ సెర్చ్ చేశారనుకోండి అల్లం దేనికి పనిచేస్తుంది అని దాంట్లో నెట్ కూడా చూపిస్తుంది. మిరియాలు దేనికి పనిచేస్తాయంటే చూపిస్తుంది. ఒక వైద్యుడు ఏం చెప్తున్నాడు, అల్లము మిరియాలు చెప్తున్నాడు, ఇది మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి దాంట్లో చూస్తే దాంట్లో చెప్పేస్తుంది. అవునా లేదా? దాని ప్రకారం ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారనుకోండి, ఒక ఇంటికి ఒక వైద్యుడు అనేది పుట్టుకున్నాడంటే ఆ ఇల్లు సేఫ్టీగా ఉంటుంది. అట్లా లేదనుకోండి ఆ ఇంట్లో రోగాలన్నీ ఎక్కువ రోగాలు పుట్టుకున్నాయనుకోండి ఎవరికి సేఫ్టీ అంటే అలాంటి వైద్యులకు సేఫ్టీ. నిజమా అబద్ధమా? ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు, సార్ మా ఇంట్లో సమస్య వచ్చిందంటే అంటారు, నేను మందు పంపిస్తాను ఉంటాను. నేను రెడీగా కాసుకో ఉంటాను మందు పంపించేదానికి. నిజమా? కానీ మీరు ఆ కాల్ చేయకూడదు, మీ ఇంట్లో మీరు సరి చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షాన మరి నాకు కాల్ చేయండి, దానికి సంబంధించి మందులు ఉంటాయి. ఫస్ట్ మన హోమ్ రెమెడీ అనేది మనం మెయింటైన్ చేసుకొని అవును, తర్వాత దానికి కూడా కాలేదు అని అంటే అప్పుడు వైద్యం కలవడం రావాలి. అది కాకుండా పరిగెత్తి ఏమీ లేదు. ఇప్పుడున్నది ఎట్లా అయిపోయిందంటే చిన్న పిల్లలు ఉన్నారు, మట్టిలో ఆడారనుకోండి అయ్యో గలీజు ఉంటారు, డస్ట్ అంటారు. మరి మేము పిల్లలు అప్పుడు దాంట్లోనే ఆడాం కదా, దాంట్లో కూడా ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడేమి కొత్తగా ఒకటి వచ్చింది, ఏది పుట్టమున్నతో ఒళ్ళంతా పోసి ఇది చేస్తుంటారు, స్నానాలు చేస్తుంటారు, ఆ బాతులన్నీ అవి చేపిస్తున్నారు. అది కాదా, ఇది అది కాదా? ఇప్పుడు ఫుట్బాత్ మీద ఆడే పిల్లలు ఏ అనారోగ్యం అనేది ఉండదు వాళ్ళకి. మరి మన ఇంట్లో కిందకు వదలకుండా పెంచుకుంటున్నాం కదా పారం కోళ్ళలాగా, వాళ్ళకి ఎన్ని రోగాలు, సీము వచ్చి ఊరికి పడిసిం పడితే చాలు పరిగెత్తిపోతారు హాస్పిటల్కి. అలా మన ఒంట్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ ఎనర్జీని, మన దీంట్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఉంటాం దాన్ని ఎప్పుడు మనం చంపేస్తుంటామో, కృతకంగా మందులు తీసి దాన్ని చచ్చిపోయిందనుకోండి మనం ఫారం కోళ్ళలాగే బతుకుతుంటాం. అలాగా బతకకుండా మన సెల్ఫ్ ఎనర్జీని మనం పెంచుకోవాలి అంటే మనోధైర్యం ముఖ్యం కావాలి. సూపర్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఏం చేస్తాడు, నీకు ఆ రోగం ఈ రోగం అని చెప్పి వాడు అతను భయపెడుతున్నాడు. 100% డాక్టర్లు ఒక రోగిని భయపెడుతున్నారు. అలా భయపెట్టకుండా వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చే డాక్టరు లేదు. మా దగ్గరికి మేము చెప్పేది ఏమంటే ఫస్ట్ మీలో ఉన్న ఎనర్జీని మీరు తెచ్చుకోండి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి, తర్వాత వైద్యుని దగ్గరికి వెళ్ళండి. అలా లేదంటే మేము ఇచ్చిన మందులు కూడా మీకు పనిచేయవు. నేను చెప్పే ప్రతి ఒక్క పేషెంట్కి ఇదే చెప్తాను. నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అందరికీ ఫస్ట్ నీలో ఉన్న ఎనర్జీని తెచ్చుకోమని చెప్తాను. ఇది ఒక రోగ నిరోధక శక్తి అనేది అది ముఖ్యం ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయుర్వేదంలో ఎంత నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది, అండ్ అలానే మన నర్వ్స్ వీక్నెస్ కోసము సో మంచి చిట్కాతో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.